విభా హోమ్ స్కూల్‌కి స్వాగతం. మనము ఈ వీడియోలో ఐసీఎస్ఈ తెలుగు పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు చెప్పుకుందామా? ఇప్పుడు పరీక్ష రాసేటప్పుడు నేను చెప్పే కొన్ని సూచనలు పాటించినట్లయితే పరీక్ష చక్కగా రాయగలుగుతారు. మొదటగా పరీక్షకు వెళ్ళేటప్పుడు పరీక్ష హాలులోకి మీ హాల్ టికెట్‌ను మరియు అవసరమయ్యే స్టేషనరీని తప్పకుండా తీసుకువెళ్ళండి. ఇక పరీక్ష హాలులో ప్రశ్నాపత్రం చూసినప్పుడు పానిక్ అవ్వకుండా నిదానంగా ఆలోచించండి. సమాధానం మీకే దొరుకుతుంది. సెక్షన్ ఏలో వ్యాసాలు, లేఖలు, అపఠిత గద్యం, వ్యాకరణాంశాలు ఉంటాయి. ఇవి 40 మార్కులకు ఉంటాయి. ఇక సెక్షన్ బి కూడా 40 మార్కులు. సెక్షన్ బిలో ప్రతి పాఠానికి ఇచ్చిన ప్రశ్నలను పూర్తిగా చదవండి. 15 నిమిషాల రీడింగ్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఏవి వస్తాయో అవి జవాబులు గుర్తుపెట్టుకోండి. ప్రశ్నాపత్రం మీద రాయకూడదు కాబట్టి మీరు రాయదలుచుకున్న పాఠాలను, ప్రశ్నలను, వచ్చిన జవాబులను మీ మైండ్‌లోనే పెట్టుకోండి. ముందు సెక్షన్ ఏ, తర్వాత సెక్షన్ బి. ముందుగా వ్యాసానికి 15 మార్కులు. మొత్తం పేపర్‌లో చాలా ఎక్కువ మార్కులు ఈ వ్యాసానికే ఉన్నాయి. వ్యాసాన్ని బాగా అవగాహనతో రాయాలి. ఏదైనా వ్యాసాన్ని మొదలుపెట్టే ముందు ఒక సామెతతోనో, ఒక నీతి వాక్యంతోనో, ఒక నినాదం లేదా ఒక సూక్తితోనో ప్రారంభించండి. మీరు రాసిన ఆ కొటేషన్‌ని వివరించండి. చిత్ర వ్యాసం అయితే వ్యాసానికి ఒక పేరు పెట్టండి. ఆ శీర్షికను వివరిస్తూ ఉపోద్ఘాతం రాయండి. ఎగ్జామినర్‌కి మీ పేపర్‌లోని వ్యాసం ఉపోద్ఘాతం చూస్తూనే అర్థమైపోతుంది. చక్కగా రాయగల సామర్థ్యం ఉన్న విద్యార్థి అని. అంత చక్కగా ఉండాలి మీరు రాసే ఉపోద్ఘాతం. తర్వాత మీరు ఎంచుకున్న విషయానికి సంబంధించిన వివరణను ఇవ్వాలి. లాభ నష్టాలు రాయమంటే లాభాలు, నష్టాలు రెండింటినీ వివరించాలి. తర్వాత ముగింపు చాలా ముఖ్యం. నీవు ఏమి నేర్చుకున్నావన్నది, ఏమి గ్రహించావన్నది ఇందులో తెలుస్తుంది. ఈ వ్యాసం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నావు ముగింపులో ఉండాలి. ఊహాత్మకం, వర్ణనాత్మకం, సూక్తి లేదా సామెత ఆధారంగా వ్యాసం. ఇక్కడ కథనాత్మక వ్యాసం రాయవచ్చు. వివరణాత్మకం, చిత్ర వ్యాసం. ఇందులో ఏదో ఒక దానిని ఎంచుకొని వ్యాసం సుమారు 250 పదాలు ఉండేలా వ్రాయాలి. దీనిలో సందర్భానుసారంగా జాతీయాలు, సామెతలు, సూక్తులు వంటివి చేర్చి చక్కగా రాస్తే వ్యాసానికి అందం వస్తుంది. పేపర్ దిద్దే ఎగ్జామినర్కు మీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడి మంచి మార్కులు వేసే అవకాశం ఉంటుంది. అక్షర దోషాలు లేకుండా వ్రాయటం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ఇక లేఖ. లేఖలలో 2 ఉంటాయి. అధికారిక లేఖ, వ్యక్తిగత లేఖ. నీవు ఏది ఎంచుకున్నా నీ చిరునామా మాత్రం స్పష్టంగా ఉండాలి. ఎవరికి వ్రాస్తున్నావో వారి చిరునామా కూడా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే లేఖ ఫార్మాట్‌కి మార్కులు ఉంటాయి. కాబట్టి తప్పులు లేకుండా రాస్తే ఫార్మాట్‌కి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అధికారిక లేఖ అయినా, వ్యక్తిగత లేఖ అయినా ఫార్మాట్ తప్పకుండా ఉండాలి. మరీ గుర్తుంచుకోండి. ఫార్మాట్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఇక లేఖలో విషయాన్ని రాయవలసినన్ని పదాలు ఉండేలా చూసుకోండి. వ్యాసం, లేఖ చాలా ఆలోచించాలి కదా. తర్వాత రాద్దామంటారా? అయినా పర్వాలేదు. వ్యాసానికి, లేఖకు స్థలం వదిలిపెట్టి అపఠిత గద్యాన్ని మొదలుపెట్టండి. ఇక తర్వాతది అపఠిత గద్యం. దీనిని పూర్తిగా చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు మీరు సరిగా రాయగలిగితే మీకు 10కి 10 మార్కులు వచ్చేస్తాయి. అక్కడ అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయాలి. కొంతమంది దీనిని చూసి కూడా తప్పులు రాస్తూ ఉంటారు.
ఇది సరికాదు. తర్వాత వ్యాకరణాంశాలు 4వ ప్రశ్న. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసేందుకు ఇందులో ఒక ప్రశ్నకి జవాబుగా 4 ఆప్షన్లు కింద ఇవ్వబడతాయి. మీరు తప్పుగా అనుకున్న ఆన్సర్ కూడా ఆప్షన్లుగా ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి మహోష్ణము ఒక సంధి పదం. దీనిని సరియైన విడదీసిన పదాన్ని గుర్తించండి అని అంటారు. మహా ప్లస్ ఉష్ణము, మహా ప్లస్ ఉష్ణము, మహో ప్లస్ ఉష్ణము, మహా ప్లస్ ఊష్ణము ఇలా 4 ఆప్షన్లు ఇవ్వబడతాయి. అందులో మీరు మొదటి ఆప్షన్‌ని ఎన్నుకునే అవకాశం ఉంది. దీనినే పప్పులో కాలు వేయడం అంటారు. హ అక్షరానికి ఎప్పుడైనా మహా అన్నప్పుడు దీర్ఘమే వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే మీకు అది సులభమవుతుంది. దీనిలో అంటే ఈ 4వ ప్రశ్నలో చాలా కన్‌ఫ్యూజ్ చేసే ప్రశ్నలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఇక సెక్షన్ బి. మీరు చదివిన 20 పాఠాల్లోంచి 6 పాఠాలు మాత్రమే వస్తాయి. అందులో 4 పాఠాలకు మీరు జవాబులు వ్రాయవలసి ఉంటుంది. పద్య కదంబంలో 3 పాఠాలు, గద్య కదంబంలో 3 పాఠాలు, మొత్తం 6 పాఠాలు ప్రశ్నలు వస్తాయి. బాగా చదివినది ఏదో అన్నీ వచ్చిన ప్రశ్న జవాబులు ఏవో అది ముందుగా ఎంచుకొని వ్రాయడం మొదలుపెట్టండి. ఇందులో పద్య భాగంలో కవి పరిచయాలు, అర్థాలు ఎప్పుడూ విడిచిపెట్టకండి. మీరు ఏ పాఠాలు అయితే చదివారో ఆయా పాఠాలకి కవి పరిచయాలు, అర్థాలు బాగా చదివి పెట్టుకోండి. ఎందుకంటే అవి 2, 2 మొత్తం 4 మార్కులకు ప్రతి పాఠంలో ఉంటాయి. సెక్షన్ బిలో రాయవలసిన ఏ ప్రశ్న వదలొద్దు. 4 చక్కగా ఏవి రాయగలరో అవి మొదటగా రాయండి. అన్నీ రాసిన తర్వాత ఒకసారి పేపరు సరిచూసుకోండి, అనగా చెక్ చేసుకోండి. దానికి 5 నుండి 10 నిమిషాలు కేటాయించండి. ఎందుకంటే ప్రశ్న నెంబర్లు సరిగా వేశారా లేదా చూసుకోవాలి. మనం రాసినవి మనమే చదువుతున్నప్పుడు అక్షర దోషాలు ఎక్కడైనా ఉంటే అవి సరిచేసుకోవచ్చు. ఒకసారి వ్యాసంలో గానీ, లేఖలో గానీ మనం రాసినవి వాక్యాలు చదువుతూ ఉంటే మనకే తప్పుగా అనిపించవచ్చు, సరిగా లేకపోవచ్చు. అందుకని మనము ఒకసారి చదివి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అందుకనే పేపర్ చెక్ చేసుకోవడానికి సమయం పెట్టుకోండి. మీకు జవాబు రాని ప్రశ్న దగ్గర ఆలోచించడం కోసం ఎక్కువ సమయం కేటాయించడం చేయకండి. ముందు వచ్చినవి రాసేసి కాస్త ఆలోచించి వాటిని తర్వాత వ్రాయండి. అప్పుడు మీకు పరీక్షల్లో సమయం వృధా అవ్వదు. అన్నిటికన్నా ముఖ్యమైనది చేతిరాత. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ తెలుసు కదా. కావున చక్కని చేతిరాతతో మొదలుపెట్టండి. 3 గంటల సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని అనుకుంటున్నాను. చివరగా ఒక ముఖ్యమైన విషయం. చదువుకునేటప్పుడు సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ లాంటివి పక్కన ఉంచుకోకండి. అవసరమైనప్పుడు సమాచారం కోసం చూస్తే పర్వాలేదు. కానీ ఆ సమాచారం చూస్తున్నప్పుడు ఏ ప్రకటనలో వచ్చి మనల్ని, మన బుద్ధిని పెడదారి పట్టించే అవకాశం ఉంది. అందుకని వీలైనంత దూరంగా ఉంచండి. ఆల్ ది బెస్ట్. ఇక విజయం మీదే.